హైదరాబాద్ లో గంజాయి ముఠా కొత్త దారులు వెతుక్కుంటోంది. పోలీసుల కళ్లు కప్పేందుకు వివిధ పద్ధతుల్లో గంజాయి దందా చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా సనత్ నగర్ లో గంజాయిను ఆయిల్ గా మార్చి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. ముగ్గురు నిందితులు బాలరాజు, సతీష్, నగేష్ లను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 2 లీటర్ల గంజాయి ఆయిల్ నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5 ml తో ఉన్న 20 బాటిల్స్ ను సీజ్ చేశారు. అలాగే నగదు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడిన గంజాయి ఆయిల్ విలువ 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఒక 2 లీటర్ల యాష్ ఆయిల్, అదేవిధంగా 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది.